హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. ఎందుకంటే ఎవరు కమెంట్ పెట్టారు, మీ వాయిస్ అసలు బాగాలేదు, ఎందుకు పెడుతున్నారు వీడియోస్ అని. కానీ ఎవరైనా ఏదైనా అంటే నాకు చాలా నేను చాలా ఎమోషనల్, అందుకే వాయిస్ ఇవ్వడం మానేశాను. సో ఈరోజు మళ్ళీ ఇచ్చాను, ఎందుకో మాట్లాడాలనిపించింది. సో ఈరోజు పకోడీలు చేస్తున్నా అండి, అంటే ఆలూ బజ్జీ. ఆలూ బజ్జీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. అండ్ మేము పూణేలో ఉన్నప్పుడు ఇవి అమ్మేవాళ్ళండి. ఒక 15 రూపీస్కి 100 గ్రామ్స్ అలా ఇచ్చేవాళ్ళు, ఒక 4 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కాదు. సో చాలా గుర్తు వస్తాయి పుణేలో ఉన్నప్పుడు. వడాపావ్ అనేది, ఆలూ బజ్జీ, ఇవన్నీ బ్రెడ్ ప్యాటీస్. సో ఎప్పుడన్నా గుర్తొస్తే, మేమైతే ఇక్కడ కెనడాలో అయితే అన్నీ అంటే బయట దొరుకుతాయి, కానీ ఏదన్నా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తింటాము. ఎందుకంటే మన టేస్ట్ ఉండవు, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. అందుకనే ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ ఈరోజు అన్నం పప్పు చేశాను, ఏది అంటే ఫ్రై ఐటెం చేయలేదు. ఈ ఆలూ బజ్జీ అనేది చాలా సింపుల్ అండి. ఒక శనగపిండి 1 కప్పు తీసుకుంటే దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం అజ్వాయిన్ వేసాను. అజ్వాయిన్ అంటే మన తెలుగులో వాము. అండ్ అంటే బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉండాలండి. అండ్ పొటాటో స్లైసెస్ అనేటివి కూడా చాలా థిన్గా ఉండాలి, అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా బాగుంటాయి. సో ఇవి చేశాను ఈరోజు. అండ్ దాంతోపాటు అప్పడాలు కూడా చేశానండి. ఇవి రెండు అన్నం పప్పులకి చాలా బాగుంటాయి, అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ కెనడా లైఫ్ అనేది చాలా డిఫరెంట్. అంటే లైఫ్ బాగానే ఉంటుంది, కానీ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వర్కింగ్ అయితే మంచిదే, కానీ మాలాంటి హౌస్ వైఫ్స్కి ఎప్పుడు అవే ఇంట్లో పనులు చేసుకోవడము, ఇంట్లోనే ఉండిపోవడము, పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోవడము, ఇదే ఒక లైఫ్. వింటర్లో అయితే అసలు బయటికి వెళ్ళలేము, సమ్మర్లో అయినా కొంచెం తిరగవచ్చు. అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది లైఫ్ ఇక్కడ. సో అయినా నాకైతే 3 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ. 3 ఇయర్స్ అంటే ఎలా వెళ్ళిందో నాకే అర్థం కాలేదు. చాలా కష్టంగా ఫ్యామిలీని చాలా మిస్ అవుతూ వెళ్ళిపోయింది. అంటే ఇండియాకి అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు ఈ 3 ఇయర్స్లో. మన సైడ్ ఇండియాలో ఏంటంటే పక్కనే ఎవరన్నా అంటే మాట్లాడతారు, పక్కనే ఆ నేబర్స్ అనే వాళ్ళు మాట్లాడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడరండి. అంటే మా పక్కనే ఎవరు ఉంటారో కూడా మాకు సరిగా తెలియదు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. అంటే ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని అసలు పట్టించుకోరు. అంటే వాళ్ళకి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోరు మాట్లాడడానికి. సో మాకు కూడా అలానే అలవాటైంది. అసలు ఇప్పుడు ఎవరు ఉంటారో పక్కన కూడా తెలుసుకోవాలనుకోలేదు మేము. ఎప్పుడైనా కనిపిస్తే హాయ్ అంటాము, అంతే. ఇక్కడ మనీ కోసమే వచ్చే వాళ్ళకైతే లైఫ్ బాగుంటుందండి, కానీ స్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంట్లోనే అదే పని చేసుకుంటూ రోజు ఎవరితో మాట్లాడకుండా, పేరెంట్స్తో మాట్లాడినా ఎంతసేపు మాట్లాడతారు కదా. సో అలా వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా డల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీని మిస్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి రాకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సరే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.